ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన మా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా వేదిక పైన పెద్దలు మహారాజు పెద్దలు మన వివేకానంద గారు, పాడి నరసింహ గారు, మన తెలంగాణ రాష్ట్ర అతిపెద్ద సామాజిక వర్గ అధ్యక్షులు వీరా కుమార్ గారు, ప్రముఖ పరిశ్రమవేత్త మన పెద్దలు వెరిటెక్స్ వర్మ గారు, మన శ్యామల రాజు గారు, రాయపేట రాజా గారు, మన కాశీ గారు, పెద్దలు సీనియర్ జర్నలిస్టు సీతారామరాజు గారు, ఉత్తర సాయి గారు, మన గౌరవ శివ గారు, అదేవిధంగా గంగసూర్మాన్ గారు, సచిన్ గారు, వేదిక పైన పెద్దలందరికీ, మరి వేదిక ముందున్న మన ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ అభిమానులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ కూడా ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, మరి రేపు మే 13న జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నాకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి పోటీ చేసే అవకాశం ఉమ్మడివరంలో ఇచ్చారు. కాబట్టి మీ అందరూ మన నియోజకవర్గంలో ఉన్న వ్యాపారం చేసుకోవడానికి కానీ, ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ, మరి ఏదైతే ఉపాధి గురించి కానీ వచ్చినా మీరందరినీ కూడా ఒకసారి కలిసి మీ అందరినీ కూడా ఓటు తీర్చిద్దామనే ఉద్దేశంతో వచ్చాం. అది చాలా సంతోషంగా మీ అందరూ ఇంత పెద్ద ఎత్తున ఇంత కాలాతీతమైన మీరందరూ ఈ టైం వేసింది మాకు వచ్చినందుకు. ఎందుకంటే 2014-19 వరకు ఆ రోజు మీ అందరూ నన్ను ఓట్లేసి గెలిపించి 29,500 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. అదేవిధంగా 5 సంవత్సరాల్లో కూడా నేను ఎక్కడ అవినీతి లేకుండా అభివృద్ధి ధ్యేయంగా ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి మనం గ్రామాల్లో కావాల్సిన బేసిక్గా ప్రతి వీధికి మనం సిమెంట్ రోడ్లు వేసాం, ప్రతి ఇంటికి కూడా ఎల్ఈడీ బల్బులు ఇచ్చాం, కావాల్సిన ఎంతమందికి కావాల్సిన అంతమందికి హౌసింగ్ ఇచ్చాం, అదేవిధంగా తాగునీరు ఇచ్చాం, మరి విద్యుత్ కూడా చేసాం. అంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ గ్రామాలు ప్రతిష్ట చేయడం, గ్రామానికి కావాల్సిన ముఖ్యంగా అవే. మరి అటువంటి అన్ని కూడా చేసుకుంటే వెళ్ళాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్రం రాష్ట్రం విడిపోయి 16,000 కోట్ల నోటు బడ్జెట్ మనందరి గురించి మన మధ్యలో ఉన్న అమరావతి రాజధాని ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే మన భావితరాల భవిష్యత్తుకి ఒక పునాది వేయాలని చెప్పి ఆ రోజు అమరావతి రాజధాని నిర్మాణం చేపడితే ఈ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు కడతానని చెప్పి ఇప్పుడు దాకా 3 ఇటుకలు కూడా పెట్టకుండా మన రాష్ట్రాన్ని అప్రూవల్ చేశాడు. మీ అందరూ చూస్తారు. అదేవిధంగా రైతాంగం గురించి ఆ రోజు పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ స్టేట్ వైడ్ గా మనం ముందుకెళ్ళాలని ఉద్దేశంతో మరి రైతాంగం గురించి పోలవరం ప్రాజెక్టు కూడా ఆ రోజు మరి శరవేగంగా 72% పనులు పూర్తి చేస్తే ఈ రోజు 2% కూడా పని చేయకుండా ఇవాళ రైతులందరినీ కూడా తీవ్రమైన ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. చాలా మందికి రాపరాంటే ఇచ్చే పరిస్థితి మన నియోజకవర్గంలో మన రాష్ట్రంలో చాలా మంది రైతులు ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు చదువుకున్న విద్యార్థులందరూ కూడా నిరుద్యోగులుగా మారిపోయారు. ఎందుకంటే ఎక్కడ మనం తీసుకొచ్చిన ఇండస్ట్రీస్ తప్ప ఎక్కడ ఒక ఇండస్ట్రీ కూడా తీసుకురాకుండా ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా బయటకు వెళ్ళిపోయాయి. అదేవిధంగా విద్యా సంస్థలు కూడా, ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రాన్ని విడిపోయి 16,000 కోట్ల ఓటు బడ్జెట్ ఉంది, అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళడం. ఒక పక్క గ్రామాలు, ఒక పక్క రాష్ట్రాన్ని రెండు కళ్ళలో చూసుకుంటూ ముందుకు తీసుకెళ్ళిన తరుణంలో మాయమాటలు నమ్మి మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు మరి 151 సీట్లు ఇస్తే ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచుకోవడం మీ అందరూ కూడా చూశారు. ఎందుకంటే ఈ రోజు మరి జనసేన, టీడీపీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? మన రాష్ట్రం గురించి, మన అందరి గురించి మనందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మన రాష్ట్రం అంత ఇబ్బందుల్లో ఉంది. అదేవిధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మరి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం కావాలనే ఉద్దేశంతో ఈ ఇద్దరు కూడా 4 రోజుల నుంచి మరి బీజేపీ గురించి పగలపడి ఈ రోజు బీజేపీ కూడా పొత్తు పెట్టుకుని మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ముందుకెళ్తుంది. కాబట్టి మీరందరూ హైదరాబాద్ లో మన వ్యాపారం చేసుకోవడానికి, అదేవిధంగా ఉద్యోగం చేసుకోవడానికి, అదేవిధంగా జీవనోపాధి గురించి వచ్చిన వారందరూ కూడా మీ అందరి మద్దతు మాకు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే మీరందరూ కూడా వ్యాపారస్తులు తాగలరు, ఉద్యోగస్తులు తాగలరు, కానీ సామాన్యంగా పనిచేసుకునే వాళ్ళందరూ మనం తీసుకెళ్ళవలసిన బాధ్యత ఉంది. కాబట్టి మీ అందరి సహకారం కూడా మన నియోజకవర్గంలో ఆరంభం నుంచి ఉన్న అందరినీ కూడా ఈ మే 13 ఎన్నికలకి మీరందరూ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. తీసుకొచ్చి మన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీ అందరూ సహకరిస్తారని మరి సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం. ఎందుకంటే మన జనసేన, టీడీపీ పొత్తు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక కులాన్ని, మతాన్ని ఎవరిని చూడకుండా
చాలా మంది సీట్లు త్యాగం చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలి, కులాలు కాదు, మతాలు కాదు. ఈ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. ఈ రాష్ట్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేతికెళ్తే సర్వనాశనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ మన నియోజకవర్గంలో మన జిల్లాల్లో ఎవరైతే భూమి 60 నుంచి 70 లక్షలు ఉండే భూములు ఈ రోజు 40 లక్షలు అయిపోయింది. ఎక్కడ కొనేవాడు లేడు, అమ్మేవాడు తప్ప. అదే తెలంగాణలో 40-50 లక్షలు ఉండే భూములు ఈ రోజు 2-3 కోట్లు అయింది. అంటే ఎంత నష్టపోయామో మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ మనకున్న ఇండస్ట్రీ కియా మోటార్స్ కానీ అనేక ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం. ఈ రోజు మనకున్న అమరావతి కూడా ఈ తెలంగాణకు వచ్చే పరిస్థితి వచ్చిందంటే మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీరు అందరూ కూడా చూడవలసిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలకి మీరందరూ పెద్ద అభిమానంగా మాకు ఎంత అభిమానంగా వచ్చారో అదేవిధంగా మరి ఇక్కడి నుంచి ఆ రోజు తప్పనిసరిగా రావాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తాం. మీరందరూ పెద్ద మనసుతో మన రాష్ట్ర భవిష్యత్తు గురించి, మనందరి భవిష్యత్తు గురించి మరి మీరందరూ కూడా వచ్చి ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించాలి. అదేవిధంగా తొందరలో పార్లమెంట్ అభ్యర్థిగా మన ఇన్ఛార్జిగా బాలయ్య గారు అబ్బాయి అన్నారు, హరీష్ మోహన్ గారు. తొందరలో అది కూడా ఆనాటి అవుతుంది కాబట్టి, ఎందుకంటే బాలయ్య గారు కూడా మన నియోజకవర్గం కానీ మన జిల్లా కానీ ఆయన చేసిన అభివృద్ధి తప్ప మరి ఇంకెక్కడ కనిపించదు. ఎందుకంటే ఆ రోజు మన స్పీకర్ మన లోక్సభ స్పీకర్ కూడా చేసి ఆయన మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా మన నియోజకవర్గం అయితే ఆయన వల్ల ఆనంద బ్రిడ్జి కానీ మరి 216 రహదారి కానీ ఉండడం వల్ల ఈ రోజు ఆ గ్రామాల్లో అది మనం కాకినాడ వల్ల అమలాపురం వల్ల అందరూ హ్యాపీగా వెళ్తా ఉంటే అది ఒక బాలయ్య గారు సర్వంతో మరి అటువంటి కాన్స్టిట్యున్సీ మన బాలయ్య గారు, బత్తిరి సుబ్బారావు గారు చేతుల కాన్స్టిట్యున్సీ లాంటివి మరి మనం 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ దేనికి తావు లేకుండా ఎక్కడ చేసాం. మరి ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు ఉన్నారు, మరి పెద్దలందరూ కూడా చెప్పారు. ఎందుకంటే ఈరోజు అగ్రికల్చర్ గ్రామాలు ఉన్నాయి. అగ్రికల్చర్ గ్రామాల్లో మనం చివరి వరకు కూడా మంచినీళ్ళు ఇచ్చాం, చివరి వరకు కూడా విద్యుత్తులు ఇచ్చాం. అదేవిధంగా వాళ్ళకి సైక్లోన్ సర్కులు ఇచ్చాం. ఎందుకంటే ఏమైనా సైక్లోన్ వస్తే ఇబ్బంది పడతారు, చాలా ప్రాణ నష్టం జరిగింది సైక్లోన్ వచ్చినప్పుడు. అవన్నీ కూడా ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ జరిగినటువంటి అభివృద్ధి మనం తీసుకొచ్చి చేసాం. మరి మనం ఏదైతే ఓఎన్జీసీ టేక్అవుట్ చేసిన జిఎస్పీసీని అప్పుడు కృష్ణారావు గారు మేము కూడా మరి ఢిల్లీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయిల్ పెట్రోలియం మినిస్టర్ ఉండగా మరి ఎట్టి పరిస్థితుల్లో ఈ టేక్అవుట్ చేసినప్పుడు ఎన్ని రోజులైతే మేము వర్క్ జరుగుతుందో పైప్ లైన్ వరకు అన్ని రోజులు కూడా నష్టపరిహారం మా అగ్రికల్చర్ ఇవ్వాలని చెప్తే ఆ రోజు సుమారు 800 కోట్ల రూపాయలు పైప్ లైన్ శాంక్షన్ అయ్యి మరి అక్కడి నుంచి మన ప్రాజెక్ట్ ఓఎన్జీసీ ప్రాజెక్టులో రావడానికి సుమారు 2 సంవత్సరాలు పైప్ లైన్ వేయడం వల్ల మరి ప్రతి కుటుంబానికి కూడా 11,500 2 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు అగ్రిమెంట్ చేస్తే ఏది ప్రభుత్వం వచ్చింది మన స్థానిక శాసనసభ్యులు ఏదో నేనే తెచ్చే గొప్పగా చెప్పుకుంటారు. ఆ రోజు మీరు ట్రై చేసింది మేము, కృష్ణారావు గారు మేము. ఈ రోజు ఇతను ఏ ఎమ్మెల్యే ఉన్నా ఏ అధికార పార్టీ ఉన్నా కావాల్సిన ఆ రోజు వర్క్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అమలు చేసి ఇస్తారు. ఇదేదో సొంతంగా డబ్బు తెచ్చే డబ్బు కొట్టుకోవడం తప్ప ప్రభుత్వం నుంచి కనీసం 2 కోట్లు కూడా తెచ్చి ఎక్కడ అభివృద్ధి చేసిన దాఖలాలు ఆ రోజు 1400 కోట్లు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి మరి పెద్ద ఎత్తున మనం అభివృద్ధి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఎస్సీ సామాజిక వర్గానికి ఆ రోజు ఎంతో కార్పొరేషన్ లోన్ ఇచ్చేవాళ్ళు. మరి ఎస్సీ సప్లైలో రోడ్లు వేస్తున్నాం. ప్రతి హ్యాబిలిటీ కూడా మరి విదేశీ విద్యకి పంపించాం. మరి అనేక కార్యక్రమాలు చేస్తే ఈరోజు ఎస్సీలు కూడా 27 పథకాలు తీసేసి ఎస్సీలు సుధాకర్ కానీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కానీ చంపేంటికి పంపే పరిస్థితి ఈ రాష్ట్రంలో నేను అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అదేవిధంగా బీసీ డిక్లరేషన్ మొన్న ఇచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. బీసీ డిక్లరేషన్ బీసీలు కూడా పెద్ద బీసీలు కూడా రక్షణ చట్టం తీసుకొచ్చి బీసీలు అందరినీ ఆదుకోవాలి. 50 సంవత్సరాలకే బీసీలకు పెన్షన్ ఇవ్వాలి. 1,50,000 కోట్ల 5 సంవత్సరాల్లో మరి బీసీ కార్పొరేషన్ ద్వారా పేదవాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కాబట్టి మరి మీ అందరూ మద్దతు కావాలి. అన్ని విషయాలు పెద్దలందరూ కూడా చెప్పారు. మరి నేను 5 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేశానా, మరి 5 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మీరందరూ కూడా గ్రామాల్లో ఒకసారి చూస్తారు. ఎందుకంటే చాలాసార్లు మీరందరూ కూడా పండుగలు వస్తారు. సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసి మన కోడి ప్రజల గురించి మన సంక్రాంతిలో గట్టుగల 10 గ్రామాలు గట్టుగల కూడా మీ అందరూ వస్తారు. కాబట్టి మరి గత మనం ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగింది అందరూ కూడా చూస్తుంటారు. ఎక్కడ మన నియోజకవర్గంలో ఎక్కడ ఒక రోడ్డు కూడా వేసిన పరిస్థితి లేదు. అందుకే మరి మన నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మద్దతు ఉంది. ఎందుకంటే ఏ సర్వే చేసినా మనకి వైఎస్ఆర్కి 30% వేరియేషన్ ఉంది. ఈరోజు 30% వేరియేషన్ అంటే
60,000 అంటే 2 లక్షల పోలైతే మనకి దాంట్లో 70,000 పడిన 1,30,000 పడే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి సర్వే కూడా. ఎందుకంటే ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రాయలసీమలో కూడా పెద్ద ఎత్తున మార్పు వచ్చింది. ఈ అవగాహన లేకుండా తాడేపల్లి ప్యాలెస్ రోడ్ బటన్ నగరం తప్ప గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి తెలియని మూర్ఖుడు. అందుకనే మనకున్న వనరులన్నీ కూడా ఈరోజు మనకున్న శాండ్ కానీ మన గ్రావెల్ కానీ గ్రానైట్ కానీ బాక్సైట్ కానీ లాటరైట్ కానీ అన్ని కూడా రెడ్డి సమాజ వర్గానికే కట్టుకుంటారు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మన వనరులన్నీ కూడా చూస్తున్నారు. అదేవిధంగా ఇసుక కేవలం జగన్మోహన్ రెడ్డి, మద్యం జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు అటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేస్తాం. మనందరం కూడా ఏదైతే మరి హైదరాబాద్ లో నలుమూలలో ఉన్న మన 4 మండలాల నుంచి వచ్చిన మరి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ మరి ఇక్కడ వచ్చి పనులు చేసేవారు కానీ అందరూ కూడా మీరందరూ కూడా తప్పనిసరిగా వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి మన నియోజకవర్గ అభివృద్ధి గురించి వచ్చి తప్పనిసరిగా మరి 2 ఓట్లు కూడా సైకిల్ ఓటేసి ఆశీర్దిస్తామని మరి మీ అందరినీ అభినందిస్తున్నాం. చాలా సంతోషంగా ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ లో కూడా మరి ఇప్పుడే వర్మ చెప్పారు మా వెస్ట్ గోదావరిలో ఎక్కుంటారు అనుకున్నాం, ఈస్ట్ గోదావరిలో ఇంతమంది ఉన్నారని చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే ఈస్ట్ గోదావరిలో కూడా చాలా మంది అన్ని కమ్యూనిటీ నుంచి కూడా ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున పనులు చేస్తున్నారు. మీరందరూ ఎంత ఉన్నామని మరి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మీకు ఏ సమస్య వచ్చినా కానీ నేను ముందుంటాను. ఎక్కడన్నా హైదరాబాద్ లో ఉన్నా సరే మన నియోజకవర్గంలో ఉన్నా సరే మీ ఏ సమస్యను మా దృష్టిలో పెట్టిన గ్రూప్ కూడా క్రియేట్ చేశారు కాబట్టి ఎటువంటి సమస్యను గ్రూప్ లో పెడితే మేము పరిష్కారం చేయడానికి ముందుంటాం. మరి మీ అందరూ కూడా తప్పనిసరిగా మరి మన మే 13 ఎలక్షన్స్ కి వచ్చే 2 ఓట్లు సైకిల్ గుర్తు ఓటేసి ఆశీర్వదించాలి. అదేవిధంగా మీ గ్రామాల్లో మీ అందరూ ఉంటారు, మీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కాబట్టి మీ అందరికీ కూడా చెప్పి మీ గ్రామంలో ఉన్న అన్ని ఓట్లు కూడా మనకేం అత్యధిక మెజార్టీతో తగ్గిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ రోజు మరి చాలా సంతోషం. ఇప్పటికే కాలాజీడానికి చాలా మంది కొంతమంది భోజనానికి వెళ్ళారు, ఇంకా చేయవలసి ఉన్నారు. ఎందుకంటే వక్తలు చాలా ఎక్కువ మంది వచ్చారు కాబట్టి మన నియోజకవర్గంలో మరి ఆక్వా రంగం ఎక్కువ. అప్పుడు కరెంట్ కూడా ఇబ్బందిగా పరిస్థితుల్లో 2014 నేను ఎమ్మెల్యే అయినప్పటికీ అప్పుడు 132 kV సబ్స్టేషన్ ఒకటి, మరి ఐపోలవరం మండలంలో మురగడలో 33 kV సబ్స్టేషన్, మండలంలో 133 kV సబ్స్టేషన్, కాలువలో సబ్స్టేషన్ కట్టి కరెంట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశాం. మరి అనేక వాటర్ ప్రాజెక్టులు బలుస్తిప్పు కానీ భైరవపాలెం కానీ చిన్న వలసలు కానీ పెద్ద వలసలు కానీ అదేవిధంగా మన గాడిమల పంచాయతీలో కానీ అన్ని వాటర్ స్కీమ్స్ పెట్టి అందరికీ చివరి గ్రామాలందరూ కూడా మంచినీళ్ళు ఇచ్చాం. వారందరినీ అన్ని రకాలుగా రైతులకైతే పెద్ద ఎత్తున రైతాంగాన్ని మన అనేక ట్రాక్టర్లు కానీ లోన్స్ కానీ పెద్ద ఎత్తున ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ కూడా ఎస్సీ సప్లాన్, బీసీ సప్లాన్, ఓసీ సప్లాన్ అన్ని నిధులు కూడా దుర్వినియోగం చేసి ఈరోజు సంక్షేమం అనే ముసుగులో దోచుకోవడం తప్ప ఏమీ లేదు. మీరందరూ మరి ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్న అన్ని కమ్యూనిటీల నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున రావడం చాలా సంతోషం. మరి మన వెంకటేష్ చెప్పాడు, మరి పొన్నాడు సతీష్ స్థానిక శాసనసభ్యుడు ఓన్లీ ఒక అగ్రికల్చర్ క్షత్రియ సమాజం నెగ్గుదాం అనుకున్నా. నిన్న మన మీటింగ్ లో రాజులు కేవలం 7,000 మంది ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. రాజులు మనకు పోటీ అన్నట్టుగా మరి నేను మీటింగ్ లో మాట్లాడాడు. అది నాకు కావాల్సింది ఒక కులం కాదు, అందరినీ సమానంగా ఎప్పుడు కులం కింద చూడలేదు. ఇక్కడ అన్ని సమాజ వర్గాలు సమానంగా అందరూ నా సోదరులుగా చూసిన తప్ప కులం అనే ముద్ర మాకు ఎప్పుడు లేదు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మీ అందరూ వచ్చారు. మరి సతీష్ మీటింగ్ పెడితే కేవలం 300 మంది రావడం జరిగింది. ఈ రోజు ఈ సభకు 3,000 మంది హైదరాబాద్ లో వచ్చారంటే నా జన్మ ధన్యమైంది. మరి ఎప్పుడు లేనటువంటి సభ జరగడం మీ అందరూ వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మా గ్రామస్తుడు నరేంద్ర శ్రీహరిరాజు గారు ఇక్కడ అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. దాంతో పాటు మా మిత్రులందరూ కూడా గత 2-3 రోజుల నుంచి కూడా మరి మీ అందరికీ కూడా సమాచారం ఇచ్చి ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం పెట్టినప్పుడు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తుంటూ మళ్ళీ మీరు 2024లో ఎట్టి పరిస్థితుల్లో మా మీ అందరి సహకారంతో నేను ఎమ్మెల్యే అవడం ఖాయం. అదేవిధంగా మంగళవారం నియోజకవర్గంలో మరి 2014 నుంచి 19 వరకు ఏ విధంగా చేశానో అంతకంటే మెరుగ్గా మన నియోజకవర్గం కావాల్సిన మెయిన్ కాన్సెప్ట్
ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరందరూ వచ్చి నాకు ఇంత మద్దతు తెలిపినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. అందరూ కూడా భోజనం చేసిన నేనైతే చాలా మంది అమ్మాయి చెప్పారు కాబట్టి అందరినీ కూడా కలిసి అందరూ భోజనం చేసి ఒక్కొక్కరు తప్పకుండా అందరితో ఈ ఆత్మీయ కలయిక కలిసి వెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మరి బేషరతుగా చేశారో మరి అదేవిధంగా జన సైనికులందరూ కూడా మా నియోజకవర్గంలో 40,000 ఓట్ బ్యాంక్ ఉంది. దాంట్లో నాకు పెద్ద ఎత్తున 35,000 పైన ఆ ఓట్లు నాకు వచ్చే అవకాశం గతంలో 5,400 ఓట్లతో ఓడిపోయి మనం జనసేన ఓట్లు 40, అదేవిధంగా ఎమ్మెల్యే, అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత 20,000 ఓట్లు మనకు వచ్చే అవకాశం ఉందని చెప్పి అన్ని సర్వేలు కూడా చెప్తాయి. కాబట్టి మీరందరూ కూడా మీ గ్రామాల్లో ఉన్న మీ చుట్టాలకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా చెప్పి మన భావితరాల భవిష్యత్తు నిలబడతారని చెప్పి మన నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా పేరు